అండి అందరికీ నమస్తే. ఈరోజైతే నేను కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, ఇవి పులుసు పెడుతున్నాను. కొంచెం మగ్గినవైనా పర్లేదండి, పులుసుకి బాగుంటాయి. కొంచెం చింతపండు నానబెట్టాను. ఇది నాకు ఒక్కదానికే వేసానండి, ఎవరు తిన్నారు అసలు ఇంట్లో. కాకరకాయ కర్రీ అయితే కొన్ని టమాటాలు అందులోకి నేనైతే తిరగమాత కూడా పెట్టానండి. ఇందులో టమాటాలు వేసేసి తర్వాత కాకరకాయలు వేస్తాను. కొంచెం లాస్ట్లో బెల్లం కూడా వేసుకున్నాను. ఎలా చేస్తానో చూపెడతాను. చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే ఎట్లుంటుందంటే చేపల కూర, చిక్కదనం చేపల కూర ఆయిల్గా ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం నీసు వాసన తప్పితే సేమ్ చేపల కూర లాంటివి ఉంటుందండి. ఇందులోనే టమోటాలు వేసాను. తర్వాత రెడ్గా వచ్చిన తర్వాత కాలిన తర్వాత నేను టమోటాలు వేసాను. ఇంకా నేను పసుపు, కారము, తగినంత ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటాను. దాని తర్వాత కాకరకాయలు వేసుకుంటాను. దాని తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేస్తానండి. ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేస్తాను. ఇందులోనే నేను ఇప్పుడు కాకరకాయలు యాడ్ చేస్తున్నానండి. శుభ్రంగా కడుక్కొని ముక్కలు వేసి పెట్టుకున్నాను. చాలామంది కూరగాయలైనా కడిగేసి ముక్కలు చేసుకోవాలండి. చాలామంది ఎలా చేస్తారంటే ముక్కల్ని కడుగుతారు, దాంట్లో విటమిన్స్ అనేవి మనకి పోతాయండి. అలా చేయొద్దు. కడుక్కొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ముక్కలు చేసుకొని వాడుకోవాలి. ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎలాంటి ఈ రకాలుగా అయినా మనం టేస్టీగా చేసుకోవచ్చు. ఊరగాయ కూడా పెట్టచ్చండి దీంతో. కొంచెం ఉప్పేసాను. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసి ఇలాగే పెట్టేస్తాను. ఇంకా ఇవి దగ్గర పడిన తర్వాత ఆ చింతపండు రసం కొంచెం తగినంత వేసుకోవాలి, పుల్లగా కాకుండా. దాని తర్వాత కొంచెం దగ్గర అంటే చింతపండు వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత బెల్లం కొంచెం వేసుకుంటే మంచి రుచి ఇస్తుందండి. కూర కూడా చిక్కగా బాగుంటుంది. 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇది కాసేపు మూత పెట్టేసి దాని తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత నేను చింతపండు రసం ఇంకా వేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు గట్టిగా ఉంటాయండి కాకరకాయలు, అవి చింతపండు వేసిన వెంటనే మగ్గవు. అందుకని కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను. చాలామంది అండి ముస్లిమ్స్ అయితే కొబ్బరి వేస్తారు, కేరళ సైడు ఇలా కూడా వేస్తారు. పచ్చి కొబ్బరి ఉంటే ప్రతి కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇలాగే చేస్తున్నాను, కొబ్బరి యాడ్ చేయట్లేదు. కానీ కొబ్బరి మనకి ఉంటే మాత్రం పచ్చి కొబ్బరి ప్రతి కర్రీస్లో, ఫ్రైలో అన్నిట్లో వేసుకోవచ్చు. అది హెల్త్కి బెటరు. మళ్ళీ మనకి అది టేస్ట్ని కూడా ఇస్తుందండి. వేసుకోకూడదంటూ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. కాసేపు 5 మినిట్స్ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు చింతపండు పీస్ వేస్తున్నాను. బాగా మగ్గిపోయాయి. వాటర్ కూడా తక్కువ వేసాను, నీస్ అయిపోతాయి అని. ఎందుకంటే మనం చింతపండు పలుచగా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ పులుసులా పలుచగా కాకుండా ఉడిది సరిపోతుంది. కాస్త మనం పెద్ద మంట పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి. ఏదైనా ఏ కర్రీ అయినా అండి మనం త్వరగా అయిపోవాలంటే కాస్త ఏదైనా స్టవ్ దగ్గరికి వచ్చామా, వంట దగ్గరికి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసుకొని వెళ్ళాలి. కింద మాత్రం సిలిండర్ తప్పకుండా ఆఫ్ చేయాలండి. అది మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు. నా వంట అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంక నాకు అజాన్ కూడా వినిపిస్తుంది, నమాజ్ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడిన తర్వాత నేను బెల్లం యాడ్ చేసుకుంటాను. కాకరకాయ పులుసు రెడీ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. అయిపోయింది, చిక్కబడిపోయిందండి. చేసుకొని స్టవ్ బంద్ చేస్తుంది.
టేస్టీగా కాకరకాయ పులుసు రెడీ అండి. చూడండి, నేను చెప్పాను కదండి, చేపల కూరలా కనిపిస్తుంది కదా, పులుసులాగా అంతే టేస్ట్ ఉంటుందండి. కాకపోతే నీసు వాసన అనేదే ఉండదు. ఓకే, చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు వావ్, అంత రుచిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.